అందరికీ శుభవార్త. కల్వరి సన్నిధి ఆదివారపు ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. స్థలం YMCA హాల్ నందు, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహు బలంగా వాడబడుతున్న దైవజనులు సిస్టర్ ఎస్ బ్లెస్సీ గారు మరియు బ్రదర్ ఎస్ అనిల్ కుమార్ గారు అద్భుతమైనటువంటి దైవ వర్తమానం అందించి స్వస్థత ప్రార్థనలు చేస్తారు. ప్రతి శుక్ర మరియు శనివారం ఉపవాస ప్రార్థనలు చేయబడును. మాంత్రిక శక్తుల నుండి అద్భుతమైన విడుదల మరియు స్వస్థత ప్రార్థనలు చేయబడును. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. మా ఫోన్ నంబర్స్ 9505118847 మరియు 9963238847. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు ఆదాముతో ఏమని చెప్తున్నాడు ఏదైనా తోటలో అంటే, మంచి చెడు ఫల వృక్షాలు ఉన్నాయి, అందులో తినవద్దన్న పండును ఇక్కడ ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు, మంచి చెడు ఫల వృక్షాలు ఉన్నాయి, ఏ ఫ్రూట్ అయినా తిను, ఏ పండు అయినా తిను, కానీ ఇందులో తినవద్దన్న పండును మాత్రమే ఆదాము తింటున్నాడు. ఏ విధంగా తింటున్నాడు చూడండి ఒకసారి, మనము ఆలోచించండి. ఈరోజు భూమి మీద మానవుడు ఏ విధంగా అయిపోయి ఉన్నాడంటే, దేవుడు ఏదైతే చెప్తున్నాడో దానికి వ్యతిరేకంగా మార్చబడము, ఏదైతే చెయ్యొద్దన్న దానికి వెళ్తా ఉన్నాడు, చెయ్యొద్దన్న పాపమునే ఎన్నుకుంటున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మంచి చెడు ఫల వృక్షాలు అంటే ఈరోజు చూడండి, ఆ ఫ్రూట్స్ లో కూడా మంచి చెడు ఫల వృక్షాలు ఉన్నాయి. మంచి తింటే మంచి మన జీవితము హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ ఆ చెడును గనక మనం తీసుకుంటే ఖచ్చితంగా మరణించడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇక్కడ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మంచి చెడు ఫల వృక్షాలు. ఈరోజు మనము చెయ్యొద్దన్న తప్పును, ఆ చెయ్యొద్దన్న పాపాన్ని ఖచ్చితంగా 100% చేస్తున్నాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, మంచి చెడు ఫల వృక్షాలు మాత్రమే ఉన్నాయి. అంటే చూడండి, మనం ఏం కోరుకుంటున్నాము, తినవద్దన్న దానినే, చెయ్యొద్దన్న తప్పునే. ఈరోజు చూడండి, మనం అన్ని రకాలుగా మందిరానికి వెళ్తా ఉంటాము, చెయ్యొద్దన్న పనిని తప్పు చేస్తూ ఉంటాం, పాపం చేస్తూ ఉంటాము, వ్యసనాలకు గురైపోతూ ఉంటాం ఎంతో పాపములో. అంటే ఏదైతే ఆదాము ఏదైనా తోటలో చెప్పి ఉన్నాడో అదే. నువ్వు ఏ వ్యక్తివైనా కావచ్చు, ఒకవేళ నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు దశం భాగాలు కరెక్ట్ తీయకపోవడం కావచ్చు, లేకపోతే పాపంలో పడిపోవడం కావచ్చు, వ్యభిచారంలో పడిపోవడం కావచ్చు, ఎన్నో రకాలుగా దేవుడు మనల్ని పరీక్షిస్తా ఉన్నాడు. చూడండి, ఏదైతే ఆదాము ఏదైనా తోటలో తినవద్దు అన్న పండును తిన్నాడో అప్పుడు మన లోపలికి పాపం వచ్చేసింది, మన జీవితము వ్యసనంగా మార్చబడ్డది, మనము ఒక భయంకరమైన పాపము మన లోపలికి వచ్చిన్నది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటకు మనము ఏది కూడా లోబడట్లేదు. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏదేను తోటలో ఉన్న మంచి చెడు ఫల వృక్షాలు ఉన్నాయి. చూడండి, ఆదామా, నువ్వు తోటలో ఉన్న ప్రతి ఒక్కటి ఫ్రూట్స్ తిను, కానీ అదొక్క ఫల వృక్షం మాత్రము తినవద్దని దేవుడు చెప్పి ఉన్నాడు. చూడండి, ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు. చూడండి, ఈరోజు మనకు మంచి తెలివినిచ్చే ఫల వృక్షాలు ఏవైతున్నాయో అవి తినద్దని చెప్పి ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క పని స్టార్ట్ చేసేటప్పుడు, ప్రతి ఒక్క ఆలోచన విధంగా నువ్వు పాపం చెయ్యకు బిడ్డ అంటే అదే పాపంలోకి పడిపోతున్నావు, అదే పాప భూమిలోకి, అదే ఆలోచన, అదే చీకటి, అదే చీకటి శక్తులతో. చూడండి, యేసయ్యను నమ్ముకుంటా ఉంటారు, అనేక పాపములోకి పడిపోతా ఉంటారు. అనేక అంటే 2 sides గా ఈరోజు జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నారు. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క గొప్ప శక్తి మన మధ్యలో పనిచేయాలి. చూడండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.